సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 8 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. గత వారాల్లో మనం 11వ అధ్యాయం అంతా ధ్యానిస్తూ వచ్చాం. కనుక ఇశ్రాయేలు మాంసాపేక్ష కలిగిన వారే దేవుని శోధించారు. ఆ సందర్భంలో మోషే కూడా ఇంతమందికి ఎప్పుడైనా తెలిసేవారని, వీరందరి భారాన్ని నేను ఒంటరిగా భరించలేనని, భారాలు భరించేది దేవుడే. దావీదు కూడా అంటాడు, నీ భారము యెహోవా మీద మోపమంటాడు. కీర్తన 55:22. అట్లా 1 పేతురు 5:7 కూడా ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన. ఇప్పుడు మనం కూడా ఒకరి భారాలు ఒకరు తెలుసుకొని ఎవరి మీద వేయాలి? ప్రభు గారు చెప్పారు కదా, అందరి భారాలు భరించేది ఎవరు? ప్రభు. అలా సో కొన్ని విషయాలు మనం ఏదైనా అయితే, ఫిజికల్ థింగ్స్ ఏమన్నా అయితే, మాట సహాయం కానీ ఇంకేదైనా కానీ అది చేయగలిగితే చేస్తాం. అంత మాత్రమే కాకుండా ఎడతెక్కకుండా ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఈ శోధనలు ఉంటూనే ఉంటాయి. సాతానుడు పనిచేస్తున్నాడు. మన శరీరం ఉంది, ప్రతిదానికి భయానికి గురవుతూ ఉంటాం. అలా లేకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతూ వెళ్ళాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే 12వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇప్పుడు ఫ్యామిలీలో సమస్య వచ్చింది, కుటుంబంలో సమస్య వచ్చింది. ఏంటది? మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండరు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. మరి పెళ్లి చేసుకునే ముందు వీళ్ళకి చెప్పలేదా? అప్పుడే విభేదించలేదా? ఆల్రెడీ ఇక్కడ పెళ్లి చేసుకున్నాను. దేవుని చిత్తం ఎప్పుడు కూడా, ఈవెన్ భగత్ సింగ్ గారు కూడా దేవుని చిత్తాన్ని చేసేవారు. పరిచర్య బాధ్యత అంతా కూడా తనకి ఇచ్చారు, తనకు అప్పగించాడు దేవుడు. అయితే తను కూడా దానికి తగినట్టుగా సమర్పించుకున్నాడు. దేన్ని త్యజించుకోవాలో దాన్ని త్యజించేసి పూర్తిగా దైవ చిత్తానికి 600 100 ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టంగా చేస్తానని తను అప్పగించుకున్నాడు. అటువంటి వారిని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకారణంగా పెట్టుకుంటాడు. అయితే ఈ దినాల్లో ఆత్మల రక్షణ చాలా ప్రాముఖ్యం. రక్షింపబడిన తర్వాత వారు ఆత్మానుసారంగా మార్పు చెంది రూపాంతరం చెంది దేవుని సేవించటం, ఇది సంఘం యొక్క ఏర్పాటు. ఈ రెండు కూడా సువార్త పని. సంఘములో వారు మార్పు చెంది దేవుని సేవ చేసేలాగిన ఈ సంఘం యొక్క ప్రత్యక్షత తన ద్వారా వచ్చిందన్నమాట. అయితే దినాల్లో చాలామంది కోల్పోతున్నారు. మామూలుగా నామకార్థంగా జరిగిపోతుంది. అలా కాకుండా ఆ మొట్టమొదటి ఉద్దేశం ఏంటి? దేవుడు ఈ ప్రత్యక్షతను, ఈ పిలుపును ఎందుకు ఇచ్చాడు అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని చేయాలన్నమాట. సో అయితే ఆ సందర్భాల్లో కొన్ని పరిచర్య పనులు చేసేటప్పటికి ఇప్పుడు కూడా అలాగే క్లాషెస్ వస్తున్నాయి. వచ్చినప్పుడు తనకి దేవుడు బయలుపరుస్తాడు, ఫలానా మీటింగ్ పెట్టాలి, ఫలానా కాన్వకేషన్ పెట్టాలి అన్నప్పుడు తను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు చేస్తారా? చేయరు. మొట్టమొదటి తను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కాబట్టి తనకు బయలుపరుస్తాడు. తను చెప్పింది ఏమి చేస్తే అయిపోతుంది. ఆయన మీద నమ్మకం ఉంది. ఎప్పుడు చూసినా మొక్కడి మీదే ఉంటాడు, ఏది రాత్రి చూసినా అంటారు కదా. అలాంటప్పుడు ఆయనకి మీరు నేను ఉండం కదా. ఉన్నప్పుడు మీరేం చేయాలి? నేను చెప్పినట్టు చేయాలంటే ఎవరు చెప్పినట్టు చేయాలి? దేవుడు చెప్పినట్టు చేయాలంటే ఏం చేయాలి? ఎవరికి పరిచయ బాధ్యతలు ఉన్నాయో, ఎవరైతే దానికి తగినట్టుగా సమర్పించుకుని క్రయాన్ని చెల్లించి జీవిస్తున్నారో సో వారిని వెంబడించాలి. అందుకనే మీ పైన ఉన్న అధికారులకి లోబడి ఉండాలని, వారి దుఃఖంతో ఈ పని చేయకూడదని ఉంటుంది. అలాగా
ఈ బలహీనలైన వారు లేనిపోని ప్రతి దాంట్లో కూడా వచ్చి పాడు చేస్తారు. అందుకనే ఆయన ఈ కాన్వకేషన్, హోలీ కాన్వకేషన్ నవంబర్ 23 నుంచి 30 వరకు కలిగి ఉంటాం అని చెప్తే, అనౌన్స్ చేస్తే కొంతమంది వెళ్ళి, వీళ్ళు పెద్దలు ఉంటారు కదా, పెద్దలు ఇదిలో ఎవరెవరు వెళ్ళి, అన్న ఆ టైం అయితే బాగోదు, కొద్దిగా మారిస్తే బాగుంటుంది, అది కాకుండా డిసెంబర్ 1 నుంచి 7 వరకు పెట్టండి అంటారు అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి ఆయనకేమో దేవుని చిత్తం బయలుపోదు. ఎప్పుడు నవంబరు 23 నుంచి 1 వీక్. వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, అందరూ సలహాలు చెప్పేవాళ్ళైనా చెప్పేటప్పటికి ఆయన ఏం చేస్తాడు, సరే రండి ప్రార్థన చేద్దామని కూర్చోబెట్టి, దేవా సహోదరులు ఇచ్చిన సలహాను బట్టి మీకు వందనాలు. అయితే ఈ సంవత్సరం హోలీ కాన్వకేషన్ నవంబర్ 23 నుండి 30వ తారీఖు వరకు జరగాలని నువ్వు బయలుపరిచిన వందనాలు. సిద్ధపాటు అంతట్లో తోడుగా ఉండండి. అందరికీ క్షేమ, అనేక ఆత్మల రక్షణ పొందినట్లుగా, అందరూ ఉద్యోగం పడినట్లుగా, వర్తమానికులు అభిషేకింపబడి వారు వాక్య పరిచర్య చేయనట్లుగా అన్నీ సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామని చెప్తారు. వెళ్ళిపోవాలంతే. అర్థమైందా? అట్లా ఉంటాయన్నమాట. అందుకని ఈ దినాల్లో ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తాం. అయితే అందుకనే ఈ పునాది మన దగ్గర లేదు. మన కూడా ఊరికి మార్పులు చేర్పులు లేదు. దేవుడు ఏదో అనుమతించాడు, దాని ప్రకారమే వెళ్ళిపోతాం. ఇక్కడ పెద్ద సలహాలు మన బుర్ర ఉపయోగించేదేమీ లేదన్నమాట. అర్థమైందా? అయితే నా పద్ధతి ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఏదైనా సలహా చెప్తే ఆ సలహా మీరే చేసేయండి అని చెప్తాను. అర్థమైందా? హోలీ కాన్వకేషన్ 23 కాదు, డిసెంబర్ 1 నుంచి పెడదామన్నా అన్నారు అనుకోండి, సరే నేను కూర్చుంటాను, మీరు చేసేయండి అని చెప్పాలి. చేస్తారా? అది వల్ల అవుతుందా? అట్లా నేను కూడా అట్లా చేశాను. ఇప్పుడు వచ్చి మేము చేస్తామన్నా మరి కూర్చోండి అంటే సరే అని చెప్పాను. నేను కూర్చున్నాను. వచ్చి తన్నిపోయారు RSS. అర్థమైందండి? మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ రాదు. ఇక్కడికి ఎప్పుడు అంటే వేరే దగ్గర ఉంది. ఇట్లా ఉంటాయి దేవుని పేరు. ఊరికే శరీరాన్ని ఉపయోగించకూడదు. నేను కూడా గుర్తింపు, నేను చెప్పినట్టు, నువ్వు చెప్పినట్టు, నేను చెప్పినట్టు కాదు, ఎవరు చెప్పినట్టు చేయాలి. సేవకుడు దేవుని చిత్తం చేయకపోతే ప్రతిదానికి ఊరికి తన సొంత పేరు ప్రఖ్యాతుల కొరకు, దేని కొరకు, స్వార్థం కొరకు ఏదైనా చేశాడంటే అది లెక్క చెప్పాలి. పరిచర్య జరగదు అది. ఓకే. సో దాని ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరం ఉండేటట్టుగానే చేయాలి. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, మోషే కూషు దేశపు అంటే ఆఫ్రికన్ అమ్మాయిని, నల్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము, అహరోనులు అతనికి విరోధంగా మనం మాట్లాడితే, అయితే మనమేమో తెల్లోళ్ళు, మనమేమో యూదులము, అన్ని జనురాలని తీసుకున్నాం, అందులోకి ఇంత నల్లామని చేసుకున్నాం. ఆఫ్రికన్స్ ఎట్లా ఉంటారు? ఇంత నల్లామని చేసుకున్నాం అని వీళ్ళు సనిగేటప్పటికి ఆయన సాత్వికుడు కాబట్టి రియాక్షన్స్ ఉండవు. మనకి రియాక్షన్స్ ఎక్కువ కదా. సాత్వికులకి ఏమన్నామండి? సేవకులు సాత్వికులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి, అందరి కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించడానికి వచ్చాడు కాబట్టి తాను కూడా సాత్వికుడు. దేవుని బిడ్డలు అందరిలో కూడా సాత్వికత్వం ఉండాలి. పరిశుద్ధాత్మలో ఈ గుణాలన్నీ ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మలో ఉన్న గుణాలు, ఆత్మఫలం అన్నీ కూడా విశ్వాసుల్లో కూడా ఏర్పడాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము,
మంచిదా, సాత్వికం, సాత్వికం ఇవన్నీ కూడా ఉండాలి వద్దా? అయితే కొన్నిసార్లు శరీరం పనిచేస్తుంది, దాన్ని అది కూడా పాపం కనుక లెక్క వస్తుంది. అవి లేకపోతే దాన్ని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ స్వాధీనంలో పెట్టుకో ప్రభు, ఆత్మానుసారంగా నడిపించి ఆత్మఫలం కలిగి ఉండేలాగా కృపణమని ఎప్పుడు కూడా ఆ విధంగా చేసుకోవాలి. తప్పిపోతూ ఉంటాం. అయితే సాత్వికుడు కాబట్టి ఏమనలేదు, ఈయన ఏమనలేదు కాబట్టి దేవుడు కలుగు చేసుకున్నాడు. ఆ మాట ఎవరు విన్నారు అంటే అర్థం ఏంటంటే తన సేవకులకు విరోధంగా ఎవరేం మాట్లాడుతున్నారు, లేకపోతే సాత్వికులకి విరోధంగా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే యథార్థంగా ఉండేవారికి విరోధంగా ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. శరీరానుసారం దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? శిక్షిస్తాడు అన్నమాట. అలా అది కూడా పాపం, సరిగ్గా చూసుకోవాలి. వెంటనే ఆయన దేవుడు తన గురించి ఇక్కడే ఈ లోకంలోనే వారికి చెప్తున్నాడు అనమాట. 3వ వచనంలో, యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, చాలా సాత్వికుడు. సో కొన్ని సందర్భాల్లో బండతో మాట్లాడమన్నప్పుడు 2 సార్లు కొట్టాడు, అక్కడ కంట్రోల్ తప్పాడు కొద్దిగా. సో అలాంటివి కూడా, దానికంటే కూడా అంతకుముందు వారి తిట్లు, వాళ్ళు అవిధేయత చాలా భరించాడు కదా. ఏకంగా 2-3 సార్లు ఎక్కడికి వెళ్ళాడు? ఓరేపు కొండ మీదకి వెళ్ళాడు 2 సార్లు, 40 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళాడు. సో ఈ త్యాగాలన్నీ దేవుడు మర్చిపోడు. ఏదో ఒకసారి ఎక్కడ తప్పు చేశాడని అక్కడితో అయిపోతుంది. ఓకే, అందుకనే ఆయన ఘనత అలాగే ఉంది, ఆయన పిలుపుకి తగిన ఘనత అలాగే ఉంది. కొత్త నిబంధనలో కూడా అలాగే ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1వ వచనం చదివితే, యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందినప్పుడు ఎవరు వచ్చారు? మోషే, ఏలియా వచ్చారు కదా. ఏలియా కూడా అభ్యంతరపడ్డాడు కదా. యెజబెల్ ఎప్పుడైతే బెదిరించిందో అప్పుడు కూడా నన్ను చంపంటాడు. బ్రతికడం ఎందుకని పిలుపు అంటే భయం వచ్చేస్తుంది. అయితే దేవుని దూత ధైర్యపరిచి బలపరిచి ఆయనకి రొట్టెలు ఇచ్చి 40 రోజులు ప్రయాణం చేసి వెళ్ళాలి, రొట్టె తినిపించి నీళ్ళు ఇచ్చి పంపిస్తారు. ఓకేనా? కొన్నిసార్లు అలా ధైర్యపరుస్తాయి. ఎంతటి వారికి అయినప్పటికీ అధైర్యం అనేది వస్తుంది. ఆ సమయంలో ఏంటంటే దేవుని ఆదరణ కొరకు మనం కనిపెట్టాలి. అంటే శరీరానుసారంగా మాట్లాడకూడదు. అయితే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సాత్వికుడు. మీలో సాత్వికత్వం లేదు. సాత్వికుడైన వారిని ఏదో ఆయన మాట్లాడి, ఇట్ ఈస్ నాట్ ఈజ్ వీక్నెస్. ఎందుకంటే అన్నీ నాకు అప్పచెప్తాడు ఆయన, నా ద్వారానే ఆయన నేనే చూసుకుంటానని ఆయన నాకు వదిలేస్తాడు. అందుకనే మనం ఈ సమస్యలు వచ్చినప్పుడు మనమే చూసుకుంటే దేవుడు చూద్దాం, లేకపోతే మనం సాత్వికులమై దేవునికి అప్పగిస్తే. అందుకనే అన్నీ ఇళ్లలో ఉన్న సమస్యలు కానీ భర్తల్లో భార్యల్లో అన్నీ దేవునికి చెప్పేది అందుకనే అన్నమాట. ఎందుకు మనం తీర్పు తీర్చేసుకుంటే, మనం కొట్టేసుకుంటే సమస్య ఇంకా పెద్దదైపోతుంది, ఆత్మీయత ఎవరిలోనే ఉండదు. కాబట్టి అలా లేకుండా మనం సిద్ధపడాలి. ఆ ముగ్గురిని కూడా 4వ వచనంలో, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములను ఆజ్ఞాపించిన ఆ ముగ్గురు వచ్చారు. ముగ్గురికి చెప్పాడు, రండి ఇక్కడికి రండి. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచాడు. ముగ్గురు వచ్చారు. ఎవరిని పిలిచాడు ఇప్పుడు? ఎందుకు వాళ్ళు పిలిచాడు? వాళ్ళిద్దరే మాట్లాడారు, విరోధంగా మాట్లాడారు. సో తర్వాత వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినడి, మీరు ప్రవక్త ఉండని ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువాడు, తన ఇష్టాన్ని నెరవేర్చుకునేవాడు. యాక్చువల్గా తన యూదుడి కింద పౌరుషం అంటే ఆ నల్ల అమ్మాయిని చేసుకునేవాడు. తను కూడా చేసుకోడు. ఎందుకు చేసుకున్నాడు? దైవచిత్తం. దైవచిత్తం ఎప్పుడు
తనలోనూ ఒకవేళ యూదులను ద్వేషిస్తే, ఈవెన్ పేతురుని కూడా చూసినప్పుడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు విషయంలో చూసినప్పుడు ఈయన కొర్నేలి ధర్మకార్యాలు చేస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నీతిమంతుడుగా తీర్చుకోలేదు. అప్పటికే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మానవాడి పాపాన్ని పరిహారం చేశాడు. ఇంకా ధర్మశాస్త్ర ప్రకారమే ధర్మకార్యాలు చేస్తున్నాడు. సో అటువంటి సందర్భంలో ఆయనకి దేవుడు కనబడి, నా దాసుడు ఓ యొప్పేలో సీమోను ఇంట్లో దిగి ఉన్నాడు, ఆయన పిలిపించుకోండి, దేవుని మార్గాన్ని సరిగా చెప్తాడు మీకు అని చెప్తాడు. అట్లా పేతురుకు కూడా దేవుడు దర్శనం ఇస్తాడు. దుప్పట్లో చతుష్పాద జంతువులు, పాకే పురుగులు ఇవన్నీ కూడా దుప్పట్లో దిగి వచ్చే దర్శనం చూపిస్తాడు. దర్శనమే చూపించినప్పుడు చూపించి వీటిని చంపుకుని తినంటాడు. చంపుకు తినంటే ఎప్పుడు నిషిద్ధమైంది ఏది, దాంట్లో అన్ని అపవిత్రమైన జంతువులు, పురుగులు ఉన్నాయి. ధర్మశాస్త్రం లేవ్యకాండం 11వ అధ్యాయంలో ఏవి తినాలి, ఏమి తినకూడదు, ఏ పవిత్రమేవి అపవిత్రం అన్నీ అపవిత్రమైనవి ఉన్నాయి. తినంటే నిషిద్ధమైంది ఎప్పుడు నా నోట్లోకి పోలేదు ప్రభు, ఏమన్నా తింటే చేపలు తిన్నాను నేను, ఇలాంటి ఏం తినలేదు అన్నట్టుగా యేసు ప్రభుగా చెప్తూ ఉంటాడు. అయితే అక్కడి నుంచి మనుషులు పంపిస్తాడు కొర్నేలిని. ఆయన నిరాకరించకుండా వాళ్ళని ఆయనతో వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు అని చెప్తాడు. చెప్పినప్పుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకు ఆ దర్శనం వచ్చిందంటే, ఎవరు ఇప్పుడు దాకా యూదులకే ప్రకటించాడు. ఎవరండి? పేతురు. ఇప్పుడు ఎవరికి ప్రకటించాలంటే అన్ని జనులు. ఈ అన్ని జనులు నల్లోళ్ళతో సమానం కదా. నేను నల్లటి దానిను అని పరమగీతాల్లో కూడా ఉంటుంది కదా, 1:3లోనో 2:3లోనో ఉంటుంది, నేను నల్లటి దానిని. అందుకనే ఈ సంఘానికి సాదృశ్యంగానే దేవుడు అట్లా మోషేని సిద్ధపరుస్తున్నాడు అన్నమాట, ముంగుర్తుగా. కనుక ఆ విధంగా వెళ్ళి అప్పుడు పేతురు వాళ్ళతో కూడా వెళ్ళినప్పుడు సువార్త చెప్తాడు, యేసు ప్రభు గురించి చెప్తాడు. చెప్పిన వెంటనే విన్న వెంటనే వాళ్ళు ఏమొచ్చేసింది, మారుమనసు విశ్వాసం వచ్చేసింది. వెంటనే పరిశుద్ధాత్మను వరాన్ని పొందారు. మన వల్ల పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము, నీటి బాప్తిసం పొందకుండా నీటిని ఎవరైనా ఆటంకపరచగలరా అంటే వారు బాప్తిసం కూడా తీసుకుంటారు. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? అది కాబట్టి ఇప్పుడు సంఘంలో అంతకుముందు ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇద్దరు కలిసి ఏ సంఘంలోకి వచ్చారు? ఒకటే సంఘం. అర్థమైందా? అంతే. అట్లా యూదుల్ని, అన్ని జనుల్ని రక్షించి ఏకం చేస్తారు. ఇది కూడా దానికి సాదృశ్యం. యేసుకి మోషే కూడా అంతకుముందు సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడేమన్నా పెళ్లి చేసుకున్నాడు? నల్లామని చేసుకున్నాడు. తెల్లామని, నల్లామని. ఒకరు యూదులకి గుర్తుగా ఉంటే ఇంకొకరు అన్ని జనులకి గుర్తుగా ఉన్నారు. సో మోషేకి ఎంతమంది భార్యలు? 2. యేసు ప్రభుకి ఎంతమంది భార్యలు? 2. అటు యూదులు, ఇటు అన్ని జనులు. యూదుడేం లేదు, గ్రీసు దేశస్థుడేం లేదు. యేసుక్రీస్తు నామాన్ని, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని మారుమనసు పొంది బాప్తిసం పొందిన వారంతా ఏకమవుతారు. అందుకనే కొత్త నిబంధనలు ఏముందంటే ద్వేషాన్ని సంహరించాడు. శిలువ మరణం ద్వారా ద్వేషాన్ని ఏం చేశాడు? పోయిన ఆదివారం కొలసీలో చూసుకున్నాం. సరే, కొలసీ పత్రికలో ఉంటుంది. ద్వేషాన్ని సంహరించి అంటే యూదులు అన్ని జనులను అంతగా ద్వేషిస్తారు. ఈవెన్ యేసు ప్రభుని ఎరిగిన అపోస్తలులే, నేను అన్ని జనుల దగ్గరికి వెళ్ళను, వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేయను అన్నవాడు తిన్నాడా లేదా, చేశాడా లేదా, వెళ్ళాడా లేదా? అయితే తన సొంత ఇష్టం చూసినప్పుడు తన ధర్మశాస్త్రాన్ని బట్టి పోతే అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు టైటస్ ఉన్నాడు. సో ఆయన కూడా చికెన్ తిండు. ఎందుకు తిండు? ఆయన పుట్టి పెరిగిన
ఆ కులం మతం అటువంటిది. అర్థమైందా? సో కాబట్టి తిను అంటే అంటాం, అప్పుడు ఊరికే అంటాం కానీ తింటాడా? తినకపోతే ఏం చేయాలి? ద్వేషించుకో. సో కాబట్టి అన్నపానములను బట్టి మన భక్తి విమర్శలు ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రిలేషన్స్లో కూడా అటువంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త నిబంధనలు ఇప్పుడు ఏంటంటే విశ్వాసులైన వారు. నేను అందుకనే ఏ కులం చేసుకుంటారో ఏ మతం చేసుకుంటారో అది కాదు, కానీ ఏముండాలి? ఇద్దరు కూడా విశ్వాసమే ఉండాలి. ఇద్దరు విశ్వాసమే ఉండాలి. కాబట్టి అలాగా పెళ్లి చేసుకోవాలి. అందుకనే ఈయన యేసుక్రీస్తు ప్రభు ఇటు యూదుల్ని అన్ని జనుల్ని ఇద్దరిని కలిపి ఒక స్త్రీగా చేసి తను మధ్యాకాశంలో వివాహం చేసుకోబోతున్నాడు. పరలోక పెళ్ళి, ఆత్మీయ పెళ్ళి సంఘంతో. దానికి ముంగుర్తిగా ఏంటంటే ఇదంతా కూడా బయలుపరిచారు. అది చేయాలా వద్దా? మీకు కూడా ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఆంటీ ఉంది, మీరు ఉన్నారు, కొంతమంది కొన్ని విషయాలు నేను చేసేటప్పుడు మీకు అర్థం కాదు, ఆంటీ కూడా అర్థం కాదు. సో కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే వేరేగా అనుకుని అంటారు, అట్లా కాదు ఇట్లా అని మనం తెలుసుకోవాలి. వెంటనే ఏం చేయాలి? సరే, అదే దైవ చిత్తం. లేకపోతే ఏమవుతుంది? దాన్ని పెట్టుకుని గొడవ, కొన్ని చర్చస్లు గొడవ పెట్టుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు, సేవ చేసేవారు ఇద్దరు పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు. చాలామంది కంట్రోల్ చేస్తారు. ఎవరిని? పాస్టర్ గారు కదా. సో అందుకని అవన్నీ సరిగా నడవు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూడండి, నా సేవకుడు అటువంటి వాడు కాడు, నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడాను కూడా. మీరు అటువంటి మనిషితో మీరు కూడా మిమ్మల్ని కూడా ఆయనకి అప్పచెప్పాను, ఆయన మాట వినాలి అని చెప్పాను కదా. నా మాటలన్నీ ఆయన మీకు చెప్తాడు, అవన్నీ వినాలి కదా. మొదటి నుంచి అట్లా వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు కూడా సీనియర్స్ అయిపోయారు. సో కాబట్టి ఇదేందుకంటే పతనానికి దారితీస్తుంది అన్నమాట. మనం కూడా కొద్దిగా సీనియారిటీ వచ్చేటప్పటికి శరీరం పనిచేస్తుంది. అది ఎప్పుడు ఉండదు, ఎప్పుడు కూడా దేని మనసు ఉండాలి. ఎంత ప్రతిరోజు కూడా నూతనంగా నేను ఈరోజే రక్షణ పొందాను అన్నట్టుగా మనం ఆ దేని స్థితిలోకి మనల్ని మనం తెచ్చుకొని ఆ విధంగా నడుచుకోవాలి. ఓకేనా? తెలియని విషయాలు తెలుసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలి. అందుకనే మీకు కౌన్సిలింగ్ మీటింగ్ కూడా పెట్టాను. సో అది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలా చేసుకుని మనం వెళ్ళాలి. తర్వాత నా సేవకుడు అటువంటి వాడు కాడు, అతడు నా ఇల్లు అంతట్లో ఎటువంటి వాడు. సో దేవుని ఇల్లు ఏంటంటే దేవుని మందిరం కదా. దేవుని దేవుడు ఏది చెప్తేనే అది చెప్పిందే చేశాడు కదా. చెప్పిందే ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్పాడు, వాళ్ళతో చేయించాడు కదా. ఘనత గౌరవాలేమని కోరుకున్నాడు. ఈ యాజక వస్త్రాలు మా అన్నకొద్దు, నాకే తొడిగే అన్నాడు. అదే హామాన్ అయితే ఏమంటాడు? మద్దగాయకి చేయవలసిందంతా నాకే ఇచ్చే అనుకున్నాడు. కానీ ఏమన్నాడు రాజు? నీవు చెప్పినవన్నీ రాజు గణపరచమానికి ఎలా గణపరచాలో, ఏమేమి వస్తువులు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలని చెప్పావు కదా. ఎలాగ అంబారీ సవారీ చేయించాలో చెప్పావు కదా. అంతా మద్దగాయకి చేయి. చచ్చిపోయాడు కదా. అంటే మనసు ఇరిగిపోయింది కదా, హృదయం ఇరిగిపోయింది కదా. అవమానం అంత భయంకరం. దానికంటే ఫిజికల్ డెత్ ఈజీ. ఇట్లా గర్వించి నిన్నటి వరకు నేను దేశించిన వాడు, నాకే నా అధికారంలో కూడా నా అధికారంలో ఉన్నవాడు తిరిగి అతన్ని నాకంటే పైకి వచ్చేసాడు. ఎంత ప్రాబ్లం వస్తుంది. యేసు ప్రభుని కూడా అట్లా చేశారు. లోకాధికారులు అంటే కూడా యేసు ప్రభుని అట్లా చిన్నగా చూసి తీర్చారు. వారందరికైతే ఏమవుతుంది? ఆయనే కనపరిచారు. అందరు ప్రతి నాలుగు ఒప్పుకోవాల్సింది. యేసు ప్రభు ఆయనే అధికారి, ఆయనే సర్వాధికారి, ఒప్పుకొని తీరారు. సో ఇట్లా అందుకనే వాళ్ళందరికీ అవమానం వస్తుంది. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇల్లు అంతట్లో ఎలా ఉండాలంట? అట్లాగే మనం దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటూ మన ఇంట్లో కూడా నమ్మకం, భర్త భార్యకి, భార్య భర్తకి, పిల్లల తల్లిదండ్రులకి ఎలా ఉండాలి? నమ్మకం. అందరూ కలిసి ఏం చేయాలి? పిల్లలు, తల్లి, భార్యాభర్తలు, లేదా తల్లి, తండ్రి, పిల్లలు ఏం చేయాలి? మా డాడీ చెప్పినట్టు చెప్తారు. ఒకరేమో డాడీ పార్టీ, ఒకరేమో మమ్మీ పార్టీ. మీరు కాదండి, ఎవరి పార్టీ ఉండాలి? దేవుడు చెప్తారు, తెలుసుకోవాలి. ఒకవేళ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మీకు తెలియలేదని మమ్మల్ని అడిగితే చెప్తాం, వాక్యంలో చెప్తుంది. సో అలా ఉండాలి. అర్థంగా అట్లా చేసిన వాళ్ళు మంచిగా నడుచుకుంటారు, బాగుంటుంది. కొన్ని సమస్యలు ఉన్న ఇళ్లలో నడుస్తుంది. లేకపోతే ఏమవుతుంది? ఇల్లు కూడా సరిపోదు. ఈ కలతలతోటే సరిపోదు. దేవుడు ఎంతకాలం తీర్పులు తీర్చుకుంటూ కూర్చుంటాడు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. తర్వాత 8వ వచనంలో, నేను గూఢభావములతో మాత్రమే కాదు, దర్శనం ఇచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడదు కదండి? నమ్మకమైన వారికి భయపడాలి అంటారు. నమ్మకమైన వారికి ఏం చేయాలి? భయపడాలి. ఓకే, ఈ దినాల్లో ఉందా భయం? మన దగ్గర అంతా కామన్గా ఉంది. భయపడాలి ఏం లేదు. ఇప్పుడు సేవకులు కూడా అందరితో ఐక్యపరుచుకుని జాగ్రత్తగా ఉండాలి. నేను ఈరోజు అని చెప్పుకోవడానికి లేదు. సాక్ష్యం సరిగా ఉండాలి, దేని మనసు ఉండాలి, అందరి క్షేమం కొరకు జీవించేది నేర్చుకోవాలి. వాక్యంలో ఏమున్నది అనేది ప్రతిదీ కూడా సేవకుడికి తెలిసి ఉండాలి. ఆ ప్రకారం తను ప్రవర్తిస్తే ఇతరులకు కూడా ఏం చేయాలి? చెప్పాలి. సో కాబట్టి మోషే ఎటువంటి వాడంట? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదండి. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నన్ను నిదానించి చూస్తాడు, నా చిత్తాన్ని చేస్తాడు, సాత్వికమైన వాడు, భూమి మీద అటువంటి వాడు. అంటే కాబట్టి ఒకవేళ ఎవరేమన్నా ఎక్కువ పెద్దగా పట్టించుకోడు. అందులోకి మీరు అన్న అక్కన, అన్న చెల్లెలు, అన్న అక్కన, మీరు ఇద్దరు పెద్దలేరు. మోసే అప్పటికి సముద్రంలో ఉంటాడు కదా, ఇద్దరు పెద్దలే, అక్క అన్న. కాబట్టి అది బంధుత్వంలోకి వచ్చింది. బంధుత్వంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి వీళ్ళు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఉన్న అవన్నీ కూడా మనం ప్రభుకి అప్పగించుకోవాలి. మనకు కూడా శిరీష చెప్పింది కదా, ఇరుపక్షాల వారు గృహప్రవేశానికి ఉండాలి, ఉంటే మంచిది కదా, అట్లా తెలుసుకోవాలి. లేకపోతే అవిశ్వాసాలు ఉన్నప్పుడు వారిని మనం ద్వేషిస్తే, వారిని దూరం పెడితే, వాళ్ళు ఏదో చేశారు ఏదో ఇవ్వలేదని పెట్టుకుంటే అట్లా ఉండకూడదు. ఏం చేయాలి? అన్యాయపు సిరితో ఏం చేయాలి? అన్యాయపు సిరితో ఏం చేయాలి? స్నేహితులను సంపాదించుకోవాలని యేసుప్రభువు చెబుతారు కదా. అన్యాయపు సిరి అంటే ఈ లోకంలో అంతే. ఏం సిరిది? కాబట్టి దానితో ఏం చేయాలి? కొద్దిగా ఖర్చు పెట్టి పోతే పోయిందని ఏం చేయాలి? సో అలాగా మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం.